ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు నేను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఈ వాక్యంతో దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా నాకు దేవుడు నేర్పిన పాఠం ఏంటంటే, అహంకారము, గర్వము ఇవన్నీ ఉంటే మనం పడిపోతామండి. ఏ స్థానంలో నుంచైనా పడిపోతామో, అదే మనం తగ్గింపు కలిగి ఉంటే మాత్రం దేవుడే మన దీవిస్తాడు, దేవుడే మనని ఉన్నత స్థానంలోకి నిలబెడతాడు. అహంకారం ఏం చేస్తుందంటే తగ్గింపుకి ఆ దారి చూపిస్తుంది, తగ్గిపోయే దారి చూపిస్తుంది. అదే మనం వినయంగా ఉంటే మాత్రం, దీనత్వంతో తగ్గింపుతో ఉంటే మాత్రము అది ఘనతకి దారి చూపిస్తుంది. ఘనత వైపుకే మన పయనం అనేది ఉంటుందండి. ఇది నేను నేర్చుకుంది. సో ఈ మాటలు మిమ్మల్ని ఏమైనా బలపరిచినట్లయితే, అంతేకాకుండా మీతో దేవుడు ఏం మాట్లాడాడో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాదు రోజు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఈరోజు ఒక క్వశ్చన్ అడుగుతాను. అది ఏంటి అంటే, యేసుక్రీస్తుని నమ్మినవాడు ఏమవుతారు? ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.